కౌతరం సెక్టారు. నా పేరు విజయలక్ష్మి. నేను అంగన్వాడీ కార్యకర్తగా 25 సంవత్సరాల నుంచి 1000 మంది జనాభాలో కార్యకర్తగా పనిచేస్తూ గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి, కిషోర్ బాలికలకి, 45 సంవత్సరాల స్త్రీలకి మొత్తం జనాభాకి సేవలు అందిస్తుంటే, అనుబంధ పోషకాహారం అందిస్తూ పోషకాహారం లోపం లేకుండా వాళ్ళకు సేవలు చేస్తుంటే ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం. మహాప్రభు, ఏ ప్రభుత్వం వచ్చినా అంగన్వాడీ కార్యకర్తలు చాలని జీతంతో బతుకుతున్నాము. మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. ఆకాశాన్ని అంటే ధరలు అంటున్నాయి. ధరలు తగ్గ జీతాలు పెంచండి అని కిందటి ప్రభుత్వం ఉన్న జగన్ బాబు గారి ప్రభుత్వంలో 42 రోజులు ధర్నాలు చేస్తే ఆయన ఎస్మా చట్టం ప్రయత్నించినందుకు ఆయన కుర్చీ దిగి అడవులు పాలయ్యాడు. అదే గతి మీకు పట్టకుండా చూడాలంటే మీరు వచ్చి 9 నెలలు అయింది. అంగన్వాడీలమ్మ ఆయన సైకో ప్రభుత్వం అది. మా ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. మహిళలను రోడ్డు ఎక్కించాం, ఇక్కడ అలంకార థియేటర్లో మీటింగ్ పెట్టించాం, ఆ గతి మీకు పట్టించాం అని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం నాయకులు ఏమైపోయారు? 9 నెలలు అయ్యింది, ఇంతవరకు వచ్చారా? మా కష్టాలు తెలుసుకున్నారా? మేము కోరేది ఒకటే, 1972 ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. అది మీరు చేసింది, మేము చేసింది కాదు. సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. జీవో వెంటనే అన్ని ఆఫీసులకు రావాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ జీవో 26,000 రూపాయలు జీవో ఆఫీసులకు రావాలి. వచ్చేంత వరకు బగబగమండే సూర్యుడిలో ఎంత వేడి ఉంటుందో అంగన్వాడీ కార్యకర్తలు ఆయా ఒంటిలో అంత వేడి రగులుతుంది. రోడ్లు ఈ ఎండలు తక్కువ కాదు, ఈ ఎండలు మాకు లెక్క కాదు. మేము గుర్రాలతో తక్కించుకున్న మహిళలం, మేము ఎస్మా చట్టాలు తట్టుకున్న మహిళలం. ఈ ఎండను కూడా తట్టుకుని మేము మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేంత వరకు తీసుకురావద్దు. న్యాయమైన కోరికలు కావాలి, న్యాయమైన కోరికలు. మేము న్యాయమైన కోరికలే అడుగుతున్నాం, మేము మాకు కనీస వేతనం ఇచ్చేంత వరకు బగబగమండే సూర్యుల్లో ఎలా మండుతుందో అంగన్వాడీ కార్యకర్త ఆయాలో కూడా అలాగే మండుతామని ఈ ప్రభుత్వానికి అంతకెత్త వెళ్ళిన ప్రభుత్వం గతి పట్టకుండా చూసుకోమని కూటమి ప్రభుత్వం వారికి నాయకులకు హెచ్చరిక చేస్తుంది.